వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బిందు. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ స్టైల్లో గుమ్మడికాయతో దప్పలం ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. మనకి ఫెస్టివల్స్కి, ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. ఇన్ సింపుల్ వేలో మీకు ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. ప్యాన్లో 4 to 5 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది రెసిపీకి. అండ్ 1 టేబుల్ స్పూన్ చన్నా దాల్, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఉరద్ దాల్, 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ అండ్ 10 to 12 గార్లిక్ పీసెస్ యాడ్ చేసి 2 డ్రై చిల్లీస్ అండ్ 1/4 కప్ కర్రీ లీవ్స్ అండ్ ఇమీడియట్గా 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసి 1 కప్ వేసుకున్నాను. అండ్ కావాల్సినంత సాల్ట్ ఓన్లీ ఆనియన్స్కి మాత్రమే వేసుకున్నాను. అండ్ కొంచెం పసుపు వేసుకుని ఆనియన్స్ అనేది మగ్గేంత వరకు కూడా ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ మీద మనం చేసుకోవాలి. వన్స్ ఆనియన్స్ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్కి సరిపడగా ఒక పంప్కిన్ని 25 క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. చూసారు కదా, సేమ్ ఇదే సైజులో నేను కట్ చేసుకున్నాను ఈవెన్గా. సో ఈ పంప్కిన్ క్యూబ్స్ని నేను ఇప్పుడు ఆనియన్స్లోకి అనేది వేసేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇది నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను, లేదు అంటే కుక్కర్లో మనం బాయిల్ చేసుకుని వేసేసుకోవచ్చు. బట్ దాని టేస్ట్ వేరేలా వస్తుంది, ఇలా ఆనియన్స్ లో బాయిల్ చేసుకునే టేస్ట్ వేరే అనేది కొంచెం లేట్ అయినా, ఎందుకంటే ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అనేది బాగా ఉడకాలి కాబట్టి. అండ్ మెంతులు వేసుకున్నాను, హాఫ్ టేబుల్ స్పూన్. అండ్ చాలా అంటే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెంతుల నుంచి కూడా వస్తుంది, స్కిప్ చేయొద్దు, మెంతులు అనేది చేయొద్దు. సో 80% అనేది పంకిన్ కుక్ అవ్వాలి. సో కొంచెం 10 to 15 minutes అనేది టైం పడుతుంది. వాటర్ లేవు, వాటర్ వేసుకొని ఉడికించండి. 80% కుక్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీ స్లైసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను. అండ్ చింతపండు రసం కూడా వేసుకున్నాను. చింతపండు రసం వేసుకున్న వెంటనే ఏంటంటే మనం కుక్కర్లో చేయొచ్చు. బెల్లం పౌడర్ కూడా వేసుకున్నాను. బట్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఉంటుంది అండ్ 4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకున్నాను. కొంచెం కారం, ఆయిల్ అనేది కొంచెం ఈ రెసిపీకి ఎక్కువే పడుతుంది. 4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని అండ్ ఈ వాటర్కి, జ్యూస్కి కావాల్సినంత సాల్ట్ వేసుకోలేదు కాబట్టి దానికి కూడా సాల్ట్ వేసేసుకున్నాను. సో రిమైనింగ్ 20% ఏంటంటే ఈ పంకిన్ ఇందులో కుక్ అవ్వాలన్నమాట. సో లిడ్ పెట్టేసుకుని ఒక 10 minutes లో ఫ్లేమ్ మీద, మనకి దప్పలంని లో ఫ్లేమ్ మీద చేస్తే మనకు ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. కొంచెం 15-20 minutes ఎక్స్ట్రాగా అవుతుంది, బట్ టేస్ట్ అయితే అసలు మీరు మర్చిపోలేరు. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెసిపీ అవుతుంది ఇది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఐ ఫీల్ సో హ్యాపీ. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.